మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాల అనుమానాస్పదమైన మృతి విషయంలో గత వారం రోజుల నుండి ఏం జరిగింది అనేది ఎవరికి ఏం తెలుసలేదు. 100% క్లారిటీ లేదు ప్రజలకు. ఒకవేళ ప్రవీణ్ గారిని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా హత్య చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు శిక్ష కూడా పడాలి. ఎవరిదైనా ప్రాణమే, ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప. ఇది అయితే ఇక్కడ ఒక విషయం, మన అన్ని వర్గాలకు సంబంధించిన అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు, మత గురువులు అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ప్రవీణ్ పగడాల గారు స్వర్గీయులైనారు. అది పోలీస్ విచారణలో నడుస్తుంది. అది ఒకవేళ నేరస్తులు ఎవరు దొరికినా 100% చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకోవాలి. వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రభుత్వాలు కూడా చూడాలి. అది ఒక విజ్ఞప్తి మా అందరిది కూడా. ఒకటి ఏంటంటే, ఇక్కడ మిగతా కొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారు కదా, ప్రవీణ్ గారికి ఎవరైతే తన రెగ్యులర్గా ఉన్న తన స్పీచ్లు వినే వాళ్ళు కానీ, తన చర్చికి వచ్చే వాళ్ళు కానీ, ఆయనకు సంబంధించిన ఆయనకు సన్నిహితులు ఉన్నవారు ఎవరైనా సరే ప్రవీణ్ గారి గురించి ఎవరు ఎక్కువ మీడియా ముంగట హడావుడి చేస్తే వాళ్ళ వైపు వాళ్ళు వచ్చే వాళ్ళు ఇక తర్వాత ఆ దశభాగం గురించి దూరదృష్టితో ఆలోచించి కొన్ని మీడియా ఛానళ్ళ ముంగట ప్రవీణ్ పగడాల గారి వచ్చే భక్తుల నుండి దశభాగం గురించి ఇక కొంతమంది డివైడ్ అవుతారు. ఇప్పుడు ఎలా ఆయన స్వర్గీయులయ్యారు, ఇక అది ఏం సంగతి అని పోలీసు వాళ్ళు తేలుస్తారు. ఇప్పుడు ఫర్దర్గా జరిగే ఏదైతే ఉంటుంది కదా కార్యక్రమాలు, ఈ భక్తులు రెగ్యులర్ వెళ్ళి అతని చర్చికి కానీ ఆయన స్పీచ్లు వినే వాళ్ళు వీళ్ళంతా కూడా డివైడ్ అయిపోయి ఎవరికి ఎక్కువ మంది వస్తారు, నేను ఎక్కువ మాట్లాడితే నా దిక్కు ఎక్కువ మంది వస్తారు, నేను ఎక్కువ మాట్లాడితే నా దిక్కు ఎక్కువ మంది వస్తారు, నాకు ఎక్కువ దశభాగాలు వస్తాయనే ఆలోచనతోని ఏదేదో